మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. ప్రపంచంలో అత్యంత చిన్నదైన బైబిల్ ని టెక్నిన్ ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ బైబిల్ సైజు 4.76 మిల్లీమీటర్లు అంటే సెంటీమీటర్లో సగం కంటే తక్కువ. సిలికాన్ నానో చిప్ తో ఈ నానో బైబిల్ ని తయారు చేశారు. మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్. దీంట్లో 12 లక్షల అక్షరాలు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిని ప్రత్యేక టెక్నాలజీతో సిలికాన్ డిస్క్ ను ఉపయోగించి తయారు చేశారు. ఇది ఎంత చిన్నదంటే మన పెన్ కొన మీద నిలబెట్టొచ్చు. దీనిని నానో బైబిల్ అంటారు. ఈ నానో బైబిల్లో గ్రీక్ బైబిల్లోని భాగాలను ముద్రించారు. నోవాహు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఎలా అయితే జతల చొప్పున తన ఓడలోకి ప్రవేశపెట్టాడో అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలు గ్రీక్ బైబిల్లో ఉన్న 1.2 మిలియన్ అక్షరాలను ఒక పెన్ కి ఉన్న కొన కంటే చిన్నగా ఉండే ఒక చిన్న మైక్రోచిప్ డిస్క్ లోకి క్రోడీకరించడం జరిగింది. దీన్నే నానో బైబిల్ అంటారు. ఈ నానో బైబిల్ ని చదవడానికి ఒక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఈ బైబిల్లో ఒక్కో అక్షరం 0.18 మైక్రాన్లు అంటే ఒక మీటర్లో 1.80 కోట్ల వంతు సూక్ష్మంగా ఉంటుంది. అందుకే ఈ బైబిల్ ను మైక్రోస్కోప్ కింద పెట్టి చదువుకోవాల్సి ఉంటుంది. చాలా చిన్న మైక్రో స్పేస్ లో ఎంత డేటాను స్టోర్ చేయగలరో పరిశీలించడానికి చిన్న చిన్న వాచకాలతో కూడినటువంటి సూక్ష్మీకరమైన పరిశోధనను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని హైఫాలోని టెక్నిన్ ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని శాస్త్రవేత్తలు 100 అణువులు పట్టేంత కంటే చిన్న చిప్ సిలికాన్ పొరతో సృష్టించి దానికి బంగారు పూత పూయడంతో ఒకేసారి 1.2 మిలియన్ క్యారెక్టర్స్ ను దానిపై చెక్కడానికి ఒక కేంద్రీకృత ఆయన్ బిమ్ ను ఉపయోగించడంతో సిలికాన్ మీద ఉన్న బంగారు పూతతో బ్లాస్ట్ జరిగి అనుకేంద్రిక విచ్చిత్తితో సిలికాన్ చిప్ మీద అక్షరాలు ముద్రించబడ్డాయి. ఒకవేళ ఈ పని అంతటిని పరిశీలించాలి అంటే దానిలోని అక్షరాల సైజు ఫాంట్ ను 10,000 సార్లు మ్యాగ్నిఫై చేసి చూడాలి. ప్రస్తుతానికి నానో బైబిల్ ఇజ్రాయెల్ నేషనల్ మ్యూజియం 50వ వార్షికోత్సవ ప్రదర్శనలో ఉంచారు. ఎవరైనా ఈ నానో బైబిల్ ని చూడాలనుకుంటే ఇజ్రాయెల్ మ్యూజియంలోకి వెళ్ళి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నానో బైబిల్ ని లాకెట్లోను గడియారంలోను ఇతర ఆభరణాల్లోనూ అమర్చుకోవచ్చు. మారుతున్న అభినవ సాంస్కృతిక పరిజ్ఞానానికి మార్పులేని ప్రాచీన పదాలను సంయోగపరచడంతో నానో బైబిల్ చరిత్రలోనే ఒక కొత్త దృక్కోణాన్ని చూపిస్తుంది. ఈ నానో బైబిల్ ఇప్పుడున్న ప్రపంచంలోనే అతి చిన్న పుస్తకాల రికార్డుల్ని బద్దలు కొట్టి రికార్డుని సృష్టించింది. నానో బైబిల్ ని హైఫాలోని టెక్నియన్ ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రస్సెల్ బెర్రీ నానో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రొఫెసర్ ఊరి సివన్ మరియు డాక్టర్ జోహద్ జోహార్లు రూపొందించారు. దీనిని సారా మరియు మోసే జిసాఫెత్ నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్ మరియు ఓల్ఫన్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ టీచింగ్ సెంటర్ లోని ఇంజనీర్లు తయారు చేశారు. దీనిని 2 కాపీలుగా తయారు చేశారు. 2 కాపీలలో మొదటిది ఇజ్రాయెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీమోన్ పెరెస్ 2009లో ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా పోప్ బెనెడిక్ట్ 16 అందించారు. రెండవది ఇజ్రాయెల్ మ్యూజియంలో ప్రదర్శింపబడుతుంది. దీన్ని ప్రత్యేకించి డోరెట్ ఫౌండేషన్ వారు డెడ్ సీ స్క్రోల్స్ కోసం తయారు చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని ఇంకా అనేకులకు షేర్ చేసి దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.